చూశాడమ్మా, ఎవరు చేశారు ఈ పని? నువ్వు కార్తవీర్యార్జునుడిని చంపేశావన్న కక్షతో కార్తవీర్యార్జునుడి యొక్క సంతానం వచ్చి నీ తండ్రి అయినటువంటి జమదగ్ని చంపేసింది. వెంటనే ఆయనకి కోపం వచ్చి, అమ్మా ఈ క్షత్రియులు దురహంకారులు, భూమిని పరిపాలించవలసినటువంటి క్షత్రియులు యుక్తాయుక్త విచక్షణ లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఒకప్పుడు ఆతిథ్యం పొంది ఆవునెత్తుకుపోయారు. ఆవునెత్తుకుపోతే నేను ఆవుని విడిచిపెట్టమని అడిగితే బ్రాహ్మణుడు వెర్రివాడు చంపేసేయమన్నాడు. నేను యుద్ధం చేస్తే నా చేతిలో చచ్చిపోయాడు. ఆయన ఆవుని విడిచిపెట్టలేదు కాబట్టి యుద్ధం చేసి చంపాడు. నేను లేనప్పుడు దొంగ దెబ్బ తీసి నా తండ్రిని చంపాడు. ఈ క్షత్రియులు బతకడానికి వీల్లేదమ్మా. నువ్వు 21 మాటలు గుండెలు బాదుకుని అరిచావు కనుక 21 మాటలు ఈ భూమండలం అంతా తిరుగుతాను. క్షత్రియుడన్నవాడు కనపడితే చంపేస్తాను. గర్భస్థ పిండమై ఉన్నా కూడా విడిచిపెట్టాను, శిశువైనా కూడా విడిచిపెట్టాను. క్షత్రియుడన్నవాడు ఈ భూమి మీద ఉండడానికి వీల్లేదు. ఒకటి ఆవుల మందలలోకి వెళ్ళిపోయి దాక్కున్నాడు. ఆవుల మందలలో ఉంటే మాత్రం ఆయన తొందరపడి గబగబా రాడు. ఎందుకంటే ఏ ఆవు అయినా చెనకబడుతుందని ఆగుతాడు. కొంతమంది ఆడవాళ్లు నివసించేటటువంటి ప్రదేశాలలోకి వెళ్ళి దాక్కున్నారు. ఆడవాళ్ళు ఉన్న చోటికి వెళ్ళడు. ఆడవాళ్ళు ఉన్న చేతికి గాజులు ఇలా ఇలా చూపించినా ఇక లోపలికి రాడు పరశురాముడు. అందుకని కొంతమంది క్షత్రియులు గాజులు వేసుకుని ఆయన వస్తుంటే చేతులు బయటికి పెట్టి చప్పుడు చేశారు. ఆడవాళ్ళు ఉన్నారని వెళ్ళిపోయాడు. అలా బతికారు కొంతమంది. మిగిలిన వాళ్ళందరినీ చంపేశాడు.